జీవితంలో దీన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు ఇత్యాదులన్నింటినీ కూడా చేయాల్సిందే. అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి, అనివార్యంగా అవన్నీ ఉన్నాయి. కానీ అంతకంటే కూడా ముఖ్యంగా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావాల్సినటువంటి పనులను చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. తద్వారా మన యొక్క ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. అంటే ఒకే జన్మలో మొత్తం సాధనని చేసి పూర్తి చేయడానికి సాధ్యం అవుతుందా లేదా అనేది అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది కొన్ని జన్మల వరకు ఆ సాధన అనేది చేయవలసి రావచ్చు. వాస్తవంతః అలాగే చేయవలసి వస్తుంది. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఒక్కొక్క జన్మలోనూ కొంత సాధన చేసి చివరికి అందరూ కూడా నన్ను చేరుకుంటారు అని స్వయంగా భగవంతుడే గీతలో చెప్పాడు. కాబట్టి ఒకే జన్మలో మొత్తం సాధన చేయడం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయినప్పటికీ కనీసం ఆ ప్రయత్నాన్నైనా చేస్తే, ప్రామాణికంగా దానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్నైనా మనం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే తప్పకుండా మనం ఆ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి పనులను ప్రారంభించినప్పుడు తప్పకుండా మన జీవితం అనేది ఆ మార్గంలో సాగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దాన్ని కనుక మనం ప్రారంభించాము అనంటే ఆ తర్వాత ఎప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలి, ఎలా భగవంతుడిని చేరుకోవాలి అనే దాన్నంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెప్పాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పాడు. అంటే ఏమిటి? విశేషంగా నాయందు అపారమైనటువంటి భక్తిని కలిగినటువంటి వాడివై ఈ భక్తి మార్గాన్ని అలాగే నేను ఉపదేశించినటువంటి ఆ స్వధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరించావు అనంటే ఎప్పుడు నిన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నాలో నిన్ను చేర్చుకోవాలి అనే దాన్ని అదంతా నేనే చూసుకుంటాను. ఇంకా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఆ పనిని నువ్వు ప్రారంభించే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం మొదలు పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని స్వయంగా భగవంతుడు అన్నాడు. ప్రతిజానే ప్రియోసిమే. ఇది ఇలా నేను ఏదో ఊరికే చెప్పడం కాదు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నీకు అని అంటాడు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా ఈ ఆత్మోద్ధరణకు కావలసినటువంటి పనులని మనం చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. ఈ విధంగా చేసి మనకి మనం బంధువులం అవ్వాలే తప్ప ఎప్పుడు కూడా మనకి మనం శత్రువులం కాకూడదు. ఈ విధంగా చేసినప్పుడు మనల్ని ఎప్పుడు ఎలా మన లక్ష్యానికి చేర్చాలి అనే దాన్నంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు. మనల్ని సరైనటువంటి సమయంలో ఒక్కొక్క దశని దాటించి భగవంతుడు తనలో మనల్ని చేర్చుకుంటాడు. ఈ సంసారం నుంచి మనల్ని దాటిస్తాడు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఉపాయం ఏమిటి అనంటే ఈ ధర్మాన్ని ఆచరించడం. ఏదైతే పరంపరగా వచ్చినటువంటి ధర్మం ఉందో దాన్ని చక్కగా తెలుసుకొని ఆచరించడం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని ఎంత బాగా ఆచరిస్తామో అంత బాగా మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఈ ఆత్మోద్ధరణ చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఉపదేశించడానికే ఆ పరమాత్మ శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు. కాబట్టి శంకరాచార్యుల వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ కూడా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు చేయాల్సి ఉంది. తప్పకుండా వాటిని కూడా బాగా చేయాలి. ఈ ధర్మోద్ధరణ ధర్మ అనుష్ఠానం ఈ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి పనులను కూడా చక్కగా చేయాలి. అందుకే మనిషికి 3 కర్తవ్యాలని శాస్త్రంలో చెప్పారు. అందులోనూ ఒక్కొక్క పనిని చేసేటప్పుడు మనిషి యొక్క భావన ఎలా ఉండాలి అనే దాన్ని కూడా శాస్త్రంలో ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. ఏమిటి అనంటే అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్ అని అన్నారు. అంటే మొట్టమొదటి పని ఏమిటి అనంటే విద్య, అంటే విద్యాభ్యాసం చేయడం. అలాగే విద్యాం అర్థంచ, అర్థం అని అంటే ధనం అని అర్థం, ధన సంపాదన. మొట్టమొదట విద్యా సంపాదన, ఆ తర్వాత ధన సంపాదన. ఈ రెండిటిని తప్పకుండా మనిషి చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఈ రెండు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ విద్యాభ్యాసాన్ని ధన సంపాదనని రెండిటిని బాగా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పారు. అది ఎలా చేయాలి అని అంటే అజరామరవత్ అంటే ఏమిటి? దీని యొక్క అర్థం నాకు అసలు మరణం అనేదే లేదు, అసలు వృద్ధాప్యం అనేదే లేదు అనే భావనతో ఎప్పుడూ విద్యాభ్యాసం చేస్తూ ఉండాలిట, ధన సంపాదన చేయాలిట. అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు లోకంలో సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు, సరే నేను జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలి అని అంటే ఇంత చదువుకుంటే చాలు, ఇంత చదువుకుంటే సరిపోతుంది.
ఆ తర్వాత ఈ ఫలానా ఉద్యోగానికి వెళ్తే దాంట్లో ఇంత సంపాదన వస్తుంది, దాంట్లో ఇంత ధనం సంపాదిస్తే ఆ తర్వాత ధనాన్ని అంతా సంగ్రహించి పెట్టుకుంటే దానికి అంతా చక్కగా జీవితానికి కావలసినంత సరిపోతుంది, ఇంత చేస్తే చాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఇంత కనీసం ఇంతైనా చదువుకోవాలి, ఇంత సంపాదించాలి, ఇంత చేస్తే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, చక్కగా సంపాదిస్తూ చదువుకుంటారు, ఏదో ఒక విద్యని పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొంత సంపాదన చేస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి సంపాదనలో దాన్ని మళ్ళీ విభజించుకొని ఆయా రోజుల్లో నెలల్లో ఖర్చు కోసం కొంత డబ్బు, మళ్ళీ దాంట్లో సంగ్రహం పెట్టుకోవడం కోసం కొంత డబ్బు, మళ్ళీ ఇంకేదో ఈఎంఐలు కట్టడానికి దీనికి అంతా కొంత డబ్బు, ఒక నెలలో ఏదో అద్దెలు ఏవో కట్టాల్సి ఉంటుంది కదా, దానికంతా కొంత డబ్బు, ఈఎంఐ కట్టాలి, అద్దెలు కట్టాలి, దీనికోసం కొంత డబ్బు ఏమో దాచుకోవడానికి, కొంత డబ్బు ఏమో ఖర్చులకి అని ఇలా సంగ్రహం చేసి పెడుతూ ఉంటారు. ఇలాగే ఇలా దాచుకుంటూ ఉంటే ఇన్నేళ్లకి ఇంత అవుతుంది, అది పెరిగి ఇంత అవుతుంది, అది చివరికి మనం చివరి దశలో కూడా హాయిగా ఉండడానికి సరిపోతుంది అని ఒక లెక్క ప్రకారం సంపాదన అవన్నీ చేస్తూ ఉంటారు.